సభాధ్యక్షులు దేవిపుకుంటున్నటువంటి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మిత్రులు హరీష్ గారు, పెద్దలు మహమూద్ అలీ గారు, బండ ప్రకాష్ గారు, మరి సోదరిమణి సునీత గారు, అదేవిధంగా వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమము మనము జరుపుకునే ముందు మొన్న 29 నవంబర్ నాడు దీక్షా దివస్ దాని ప్రాముఖ్యత గురించి యావత్తు తెలంగాణలో మనం అందరం కూడా మన పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. చాలా విషయాలు కూడా ప్రస్తావించుకున్నాం. అయితే ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశము, మరి కేసీఆర్ గారు ఆమర నిరాహార దీక్ష నిజామ్స్ హాస్పిటల్లో చేసే సందర్భంలో మరి ఈరోజు సాయంకాలం డిసెంబర్ 9 సాయంకాలం పూట చిదంబరం గారు మరి ఆనాటి కేంద్ర ప్రభుత్వ హోంశాఖ మంత్రి గారు ప్రకటన చేశారు. ఏం ప్రకటన చేశారు? కేంద్ర ప్రభుత్వము ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఈజ్ ఇనిషియేటెడ్, అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు పెడుతున్నాము. మరి ఆ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారికి నా విన్నపము, ఆమర నిరాహార దీక్ష విరమించుకోవాలి అని చెప్పి వారు ప్రకటన చేశారు. ఇదంతా కూడా ప్రపంచానికి తెలుసు, కొత్త విషయం కాదు. కానీ కొన్ని విషయాలు తెర వెనుక ఉంటాయి, అది చాలామందికి తెలియవు. అది ఒక పుస్తకం కూడా రాయొచ్చు దానిపైన. నిన్న మొన్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా మన పార్టీ నాయకత్వము నవంబర్ 29 నాడు దీక్షా దివస్ ఏర్పాటు చేసే కార్యక్రమాలు ఉంటే పిసిసి అధ్యక్షులు ఇప్పుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం మాట్లాడిండు? కేసీఆర్ గారి ఆమర నిరాహార దీక్షనే ఇది దానిపైన ఒక కించపరిచే విధంగా ప్రస్తావించాడు. అసలు ఆయన ఆ రోజు ఉద్యమకాలంలో కానీ తెలంగాణ ప్రస్తావించే సమయంలో ఆయన ఉనికే లేదు. అలాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి చెప్పుకునుందే చరిత్ర అనేది ఒక నానుడి ఉన్నది. ఎవరైతే చెప్పుకుంటారో వాందే చరిత్ర. కాబట్టి మనం చెప్పుకోకపోవడమే మన చరిత్ర, నిజమైన చరిత్ర ఎవరికి తెలవడం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది తెలంగాణ ఉద్యమం లోపల తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించిన వాళ్ళు చాలామంది అవపడుతున్నారు. నాకు కొత్త తరం కూడా వస్తుంది, న్యాచురల్, అదొక ప్రాసెస్. వచ్చినప్పుడు వాళ్ళకు కూడా అవగాహన చేసుకోవాలి. ఈ గులాబీ జెండా లేకుంటే తెలంగాణ వచ్చిన, నేను ఇంతకుముందు హరీష్ గారు వచ్చే ముందు ఆడ కొంతమంది మిత్రులు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో ప్రస్తావించిన, కేసీఆర్ ఉద్యమ కాలంలో పట్ల పార్టీ పెట్టకముందు హరీష్ లాంటి మిత్రులు కేసీఆర్ గారి దగ్గర 24 గంటలు ఉండేది. మేము అప్పుడే వివిధ రాజకీయ పార్టీలలో, నేను అప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీలో రాష్ట్ర కమిటీ సభ్యుడిని, మాలాంటి వాళ్ళందరినీ పిలిపించి వీరు మాట్లాడిపించేది సార్తో. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3, నేను న్యాయ విద్యార్థిని, న్యాయవాదిగా పనిచేస్తున్నా, కానీ ఆర్టికల్ 3 గురించి వెళ్ళి కేసీఆర్ గారు ప్రస్తావించేంత వరకు కూడా దాంట్లో అంత అవగాహన ఉన్నది, దాంట్లో ఇంబైబ్డ్ ఆ ఆర్టికల్ అంత గొప్ప ప్రాధాన్యత ఉన్నదనే విషయం మాకు అప్పుడే తెలుసు. మరి కేసీఆర్ గారు ఆలోచన చేసి చరిత్ర అంతా నేను అవన్నీ ప్రస్తావించదలుచుకోలేదు. కానీ ఈరోజు తెలంగాణ అనే రాష్ట్రం ఈ భూగోళం పైన ఉన్నదంటే దానికి కారణం కేసీఆర్ మాత్రమే. ఎందుకంటే రాష్ట్రాలు ఏ విధంగా ఏర్పడతాయి, చాలామంది ఉన్నారు. ఆ రోజు ఈనాడు లాంటి మిగతా పత్రికలు, చాలా పెద్ద పెద్ద పత్రికలు అన్నిట్లో కూడా అది చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ శాసనసభలో నాయకుడు, ఇద్దరు ప్రస్తావించారు, ఇది వచ్చేది కాదు సచ్చేది కాదు, ఇది వచ్చేది కాదు సచ్చేది కాదు. అంటే ఆ విధమైనటువంటి వ్యాఖ్యానాల్ని ప్రముఖంగా మరి కొన్ని పత్రికలు రాసేది ఆ రోజులలో. మరి కేసీఆర్ గారు కొంతమంది ఏమనేది, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 మంది ఎంపీలు గెలిచినా ఎట్లొస్తుంది తెలంగాణ, పార్లమెంట్లో 545 మంది కదా, అంటే అది ఎంత బాగున్నది ఆ ప్రశ్న వినడానికైతే చాలా అరే కరెక్టే కదా. 545 మంది పార్లమెంట్ సభ్యులు తెలంగాణలో మొత్తం గెలిచిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ప్రజలు మొత్తం గెలిపించినా ఎట్లొస్తుంది తెలంగాణ, పార్లమెంట్లో బిల్లు పెట్టాలి కదా అనేది ఆ రోజు మనను నిర్వీర్యం చేయడానికి, ఆ రోజుల్లో మాలాంటి మరి
న్యాయవాది వృత్తులు ఉన్న మీతో వచ్చే ముందు మాట్లాడే ముందు తెలంగాణ కోసం మన ఆలోచనప్పుడు ఎట్లా వస్తుంది కరెక్ట్ కదా అనేది. మరి దానికి కేసీఆర్ గారు ఒక ఉద్యమ పార్టీగా ఆవిష్కరించి ఒక రాజకీయ ఉద్యమం ద్వారా చేస్తేనే వస్తుందని చెప్పిండ్రు, చేసిండ్రు. తదనంతరం 2004లో 5 ఎంపీలను ఢిల్లీకి పోయినాం. 5 పోయినాం ఢిల్లీకి 2004లో. మరి రాష్ట్రపతి ఉపన్యాసంలో, అదేవిధంగా కామన్ మినిమం ప్రోగ్రాంలో 32 రాజకీయ పార్టీల దగ్గర తిరిగి 28 రాజకీయ పార్టీలతోని సుముఖంగా లిఖితపూర్వ లేఖలు తెప్పించి, ఇదంతా చరిత్ర. నేను ఊరికే స్ట్రేట్ టకాటక చెప్పుకుంటూ పోతున్నా. ఒకసారి మీలాంటి వాళ్ళు అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా విమర్శిస్తే మనం దాన్ని మళ్ళీ దానికి సరైన ధీటైన జవాబు చెప్పకపోతే ప్రజలు నమ్ముతారు. కాబట్టి నేను ఇక్కడికి వచ్చేసినటువంటి కార్యకర్తలు ఏంటంటే తెలంగాణ ఉద్యమాన్ని 2001లో కేసీఆర్ గారు పార్టీ ఆవిష్కరించిన నాటి నుండి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు 2014లో, మరి 2009లో డిసెంబర్ 9 నాడు సాయంకాలం పూట చిదంబరం గారు ప్రకటన చేసిండ్రు. ఆ రోజు హరీష్ గారు, కేసీఆర్ కుటుంబ సభ్యులు, ఉద్యమ కుటుంబ సభ్యులు అందరం కూడా కేసీఆర్ గారు ఎమ్మడి ఉన్నాం. కేసీఆర్ గారు మరి చిదంబరం గారు ప్రకటన చేశారు, విరమించుకున్నాం. డిసెంబర్ 10 నాడు కేసీఆర్ గారు ఉదయం పూటనే అంత నీరసంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారిని నన్ను ఢిల్లీకి పంపించారు. చిదంబరం గారు ప్రకటన చేసాడు కదా, ఇంకా స్టార్ట్ చేయాలి కదా అని. మేము అక్కడ పోతే ఏమైంది, ఇది చాలా ముఖ్యమైన విషయం. పోతే పిలవరు, ఎక్కడో ఊరు బయట కూర్చున్నాం హోటల్లో. ఇక్కడ ఆంధ్రోళ్ళు ఉద్యమం లేపినరు. మళ్ళీ ఏమైంది మీకు తెలుసు, విరమించుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు విజయోత్సవం సభ కరెక్టే, కానీ విజయాన్ని మనం ఆకలింపు చేసుకొని మనం సంతోషంగా ఉండకుండా 24 గంటలనే నీరుగార్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ. ఆ నీరసనలు అవన్నీ చేపించి ఆంధ్ర ప్రాంతంలో మళ్ళీ డిసెంబర్ 23 నాడు దాన్ని వీఆర్ స్టాలింగ్ ఇట్, తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఏర్పాటు ప్రక్రియను నిలుపుదల చేసామని చెప్పి మరి ఇదే చిదంబరం ప్రకటన చేసిండు. ఇది కాంగ్రెస్ వాళ్ళని అడగదు, మేము ఇచ్చినామంటారు కాంగ్రెస్ వాళ్ళు. తదనంతరమే మరి ఎన్జిఓ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇవన్నీ కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళిండ్రు. మరి దాంట్లో హరీష్ గారు లాంటి మరి ఒక్కొక్కరు పాత్ర ఉద్యమం లోపట ఒక్కొక్కరు బాధ్యతలు తీసుకొని మరి ముందు తీసుకెళ్ళి 2009 కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రకటించిన రోజు ఈరోజు. నేను అంటానా అది 23 ఇఫ్ ఐఎమ్ నాట్ రైట్, 23 నాడు ఒక డేట్ పెట్టాలి. 23 కాదు, 23 డిసెంబర్ నాడు కూడా చేయాలి. నా ఉద్దేశం ఏది, కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసినది తెలితేనే కాంగ్రెస్ ఉండి తెలుస్తుంది. ద్రోహ దినం ఇప్పుడు 29 అఫ్కోర్స్ కాంగ్రెస్ విద్రోహ దినం కూడా చేయాలి. ఎందుకంటే ప్రకటన లేకపోతే 1000 మంది పిల్లలు ఎందుకు చచ్చిపోయినరు, 1000 మంది పిల్లలు ఎందుకు చచ్చిపోయినరు ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ స్టేట్మెంట్. ఆ ప్రక్రియను నిలుపుదల చేసాం. వచ్చినట్టు మన తెలంగాణ సామెత ఉంటుంది, తినే ఇస్తారు ముందు లాక్కపోయినట్టు. ప్రజలు ఆకలింపు చేసుకొని తెలంగాణ వచ్చిందని సంతోషాన్ని నీరుగార్చిండ్రు. ఇంకా నేను ఎక్కువ మాట్లాడితే బాగుండేది, హరీష్ గారు చాలా విషయాలు కూడా ప్రస్తావిస్తారు కాబట్టి నేను మరి ఇంత మంచి వాతావరణంలో కూడా మనం జరుపుకుంటున్నాము. ఎల్లకాలం జరుపుకోవాలి. డిసెంబర్ 9 నాడు ఇలాంటి విజయోత్సవ సభలు జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. జై తెలంగాణ. వినోదన కృతజ్ఞతలు. ఇప్పుడు మాజీ హోంశాఖ మంత్రులు పెద్దలు కేసీఆర్ గారితో ఆనాటి